జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, ఈ దుర్గమ్మ నీకు ప్రమాణం చేసి చెబుతున్నాను. నీ చుట్టూ నీకే తెలియని ఒక శక్తి తిరుగుతుంది. వెంటనే తెలుసుకొని తనిమి కొట్టమ్మా. లేదంటే నువ్వే ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. స్వయంగా నీ తల్లి స్థానంలో నిలబడి నేను చెబుతున్నాను కదా. ఈ దుర్గమ్మపై నమ్మకంతో ఇప్పుడే విను. ఈరోజు నేను ఖచ్చితంగా చెబుతున్నాను, విను. నీకు మీ ఇంటి మీద ఒక శక్తి అనేది తిరుగుతుంది. నీకు ఒక విషయం చెప్పాలమ్మా. ఈరోజు చాలా కోపంగా ఉన్నాను. ఉగ్రరూపం కూడా దాల్చాలనుకుంటున్నాను. నువ్వు కొన్ని తప్పులు చేస్తున్నావు, కొన్ని పొరపాట్లు కూడా చేస్తున్నావు. దుర్గమ్మని మర్చిపోయావా? అమ్మని గుర్తించడం లేదా? అలానే నీ కులంలో, కుటుంబంలో కొన్ని పాపకర్మలు కూడా జరిగాయి. అవును తల్లి, ఒట్టేసి మరి నేను చెబుతున్నాను. ఈరోజు ఈ సందేశాన్ని నువ్వు ఖచ్చితంగా వినే తీరాలి. లేదంటే కష్టాలు తప్పవు. నీ చుట్టూ నీకే తెలియని ఒక శక్తి తిరుగుతోంది. ఆ శక్తిని వెంటనే తరిమి కొట్టమ్మా. లేకపోతే అష్ట కష్టాలు నువ్వు అనుభవించాల్సి వస్తుంది. నిర్లక్ష్యం చేయకు. నీ జీవితంలో ఒక ప్రమాదం ఉంది. ఖచ్చితంగా నీకు ఈ దుర్గమ్మ ఆశీర్వాదం కావాలి కదా. నువ్వు అది అందుకోవాలి కదా. ఇప్పటికైనా మేలుకో. నీకు ఈ దుర్గమ్మ ఏం చెప్పాలనుకుంటున్నావో ఒక్కసారి విను చాలు. సాక్షాత్తు ఈ దుర్గమ్మే నీకు చెప్పాలి అనుకుంటున్న సందేశం వింటావా? నువ్వు చేస్తున్న తప్పు ఏంటి, నువ్వు చేస్తున్న పొరపాటు ఏంటి, ఇలా అన్నీ కూడా చెబుతాను. నీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎలా అయితే నీ కుటుంబాన్ని కాపాడుతూ రక్షిస్తూ ఉన్నారో అచ్చు అలానే నిన్ను కంటికి రెప్పలా నేను కాపాడుకుంటాను. అవును తల్లి, నీ వంశాన్ని నేను కాపాడుతాను. నీ బిడ్డల తరతరాల్ని కూడా కాపాడుతాను. అలాంటి నన్ను మర్చిపోతే ఎలా చెప్పు? నీ ఇంటిని పలకరించకుండా, ప్రేమతో కబుర్లు చెప్పకుండా ఈ దుర్గమ్మని నిర్లక్ష్యం చేస్తావా? ఇలా చూడు తల్లి, ఆలోచించు. నీ ఇంటి పెద్ద ఎంత బాధపడతారు ఇంటి పెద్దను గౌరవించకపోతే? ఈరోజు నువ్వు నన్ను నిర్లక్ష్యం చేస్తే అంతే బాధ కదా. అందుకే నన్ను మర్చిపోవద్దమ్మా. మర్చిపోతే ఖచ్చితంగా బాధలు అనేటివి కలుగుతాయి కదా. సరేనా? ఇంటి పెద్దకి కోపం వచ్చినప్పుడు ఒక్కొక్కసారి నువ్వు ఏం చేస్తున్నావో కూడా నువ్వు ఏం చెప్పినా వినడం లేదు కదా. నన్ను మర్చిపోయావు, అలా చేశావు, ఇలా చేశావని నిన్నే కదా తరువాత చివాట్లు పెడతారు చెప్పు. ఇన్ని బాధలకి కొన్ని కష్టాలు అనేటివి తెచ్చుకుంటున్నావు. మీ ఇంటి పెద్ద అయితే వదిలేస్తారు, అలా అని కులదేవత కూడా వదిలేస్తుందా అమ్మా? బాధ కదా. నన్ను తలవట్లేదు అనే కదా అమ్మ బాధపడతారు. నీ తల్లిదండ్రులు ఎలానో కులదేవత కూడా అలానే కదా. మళ్ళీ తర్వాత కొద్ది రోజులు నువ్వు బాధపడతావు. బాధలు చూడలేక నీ ఇంటి పెద్దకి, మీ అమ్మా నాన్నలకి ఎలా అయితే నీ మీద మళ్ళీ కరుణ పుట్టుకొస్తుందో అలానే కులదేవతకు కూడా కరుణ పుట్టుకొస్తుంది. నా బిడ్డలు బాధపడుతున్నారని చెప్పి బాధపడుతుంది. ఆ బాధ నుంచి బయటపడేయాలి అని తన చుట్టూ ఒక శక్తి తిరుగుతోంది. ఆ శక్తి నుంచి తనని కాపాడాలి అంటూ అమ్మ మనసు మళ్ళీ ఉండబట్టలేక నిన్ను కాపాడడానికి ప్రయత్నిస్తుంది. ఆ ప్రమాదపు అంచుల్లో నుంచి నిన్ను లాగడానికి ప్రయత్నిస్తుంది. మరి అమ్మ కోసం ఇంతలా ఆలోచిస్తున్నప్పుడు, నీ గురించి ఆలోచిస్తున్నప్పుడు నువ్వు 2 నిమిషాలు అమ్మ కోసం సమయాన్ని ఇవ్వమ్మా. లేకపోతే నీ కులదేవత నువ్వు అవమానించినట్లే అవుతుంది, తక్కువ చేసి బాధ పెట్టినట్లే అవుతుంది. ఈరోజు ఈ దుర్గమ్మ సందేశాన్ని నువ్వు పట్టించుకోకుండా ఉంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోమ్మా. అస్సలు వదులుకోకు. వదులుకుంటే కోపానికి, ఆగ్రహానికి గురవుతావు. ప్రేమకి అర్హురాలివి అవుతావో నీ ఇష్టం. నువ్వే ఆలోచించుకో. ఈరోజు ఈ దుర్గమ్మ ఈ సందేశం కూడా నీకు ఒక హెచ్చరికతో తెచ్చింది. ఆ హెచ్చరికను నువ్వు వినాలి, అర్థం చేసుకోవాలి. అప్పుడే కదా అమ్మ సంతోషిస్తుంది. సాక్షాత్తు నీ కులదేవతే వచ్చి నీతో మాట్లాడుతుందమ్మా. సరిగ్గా 2 నిమిషాలు విను. ఏం చెప్తుందో విన్నావు అంటే గుండె జల్లుమంటుంది. ఎందుకంటే ఆ సందేశం అలాంటి సూచనలు అమ్మ నీకు ఇవ్వబోతుంది. నువ్వు ఏం చేస్తున్నావో, ఎలాంటి తప్పులు చేస్తున్నావో, అమ్మకు ఎక్కడ నీ మీద కోపం వస్తుందో అన్నీ చెప్తాను. జాగ్రత్తగా విను. నీ జీవితంలో మళ్ళీ కూడా ఎలాంటి తప్పుల జోలికి నువ్వు వెళ్ళకూడదు. ఎందుకంటే ఒక కోరిక కోరి కష్టాలు తెచ్చుకుంటున్నావు. అందుకే ఈరోజు నిన్ను నేను రక్షించడానికే వచ్చాను. ఈరోజు నీ దుర్గమ్మ చెప్పే మాట విను. నేను నీకు మాటిస్తున్నానమ్మా. ఇక్కడ నీ కులదేవత స్వరూపం నీ మీద కనీసం ఈరోజు నువ్వు ఈ సందేశాన్ని మధ్యలో వదిలేశావు అంటే, లేదా పట్టించుకోకుండా వెళ్ళావంటే గనుక రాసిపెట్టుకో. ఇది కేవలం
సందేశాన్ని వదిలేయడం కాదు, బదులుగా నీ జీవితంలో వచ్చే రాజయోగాన్ని నీ చేతులతో నువ్వే నిప్పు పెట్టేసిన దానివవుతావు. కాబట్టి సంవత్సరాలుగా నువ్వు దానికోసం ఏడుస్తున్నావు కదా! నా కళ్ళల్లోకి చూడు. నేను ఎవరిని? నన్ను గుర్తించావా? నేనే ఆమెను. కాలాన్ని, నీ కులదేవతను సంహారం చేసింది. నేను ఈరోజు నీ దగ్గర ఉన్నాను. నువ్వు నన్ను పట్టించుకోకుండా తప్పు చేస్తున్నావు. ఒకవేళ ఈరోజు నన్ను నువ్వు ఈ సందేశాన్ని వినలేదంటే గనుక ఏ అనర్థం జరిగినా దానికి నేనే బాధ్యురాలిని కాదు. నిన్ను నేను హెచ్చరిస్తున్నాను. ఇది ఏ సాధారణ సంయోగం కాదు. ఈ గొంతు నీ చెవుల వరకు చేరడం అంటే ప్రపంచంలోని ఎన్నో వేల మందిలో, లక్షల మందిలో ఈరోజు నిన్ను చేరుకున్నాను. ఒకవేళ నువ్వు ఈ కృపకు అవమానించావంటే నువ్వు బయటపడాలనుకున్న నరకం లాంటి జీవితంలో శాశ్వతంగా చిక్కుకుంటావు. అందుకే కాస్త నిశ్శబ్దంగా, మౌనంగా నీ స్థానంలో కూర్చో. చివరి వరకు ఒక్కొక్క మాట విని అర్థం చేసుకో. నీ జీవితం యొక్క నిర్ణయం జరగబోతుంది. నువ్వు నన్ను చూసి భయపడతావు. నీకు భయం వేస్తుంది కదా, ఎక్కడ ఏదైనా చెడు జరిగిపోతుందేమో అని. అయితే విను. నీ తల్లి పిలుపుని వినకుండా వెళ్ళిపోతేనే ఈరోజు నీ ముందుకు వచ్చిన ఆ సత్యాన్ని బయట పెట్టబోతున్నాను. దాన్ని వినగానే నీ ఆత్మ కంపించిపోతుంది. నువ్వు ఈరోజు నాతో ఫిర్యాదు చేస్తున్నావు. ఈరోజు నా దేవాలయానికి వెళ్ళి తల కొట్టుకుంటున్నావు. అమ్మా, నా మాట వినడం లేదు అని, నన్ను పట్టించుకోవడం లేదు అని నేను సమాధానం ఇవ్వడానికే వచ్చాను. ఈరోజు నేను నీ బాధలకి కారణం, పరిష్కారం చెప్పడానికే వచ్చాను. అయితే నీ దగ్గర సమయం లేదు. నేను వచ్చిన సమయంలో నీకు ఆ సమయం లేకుండా పోయింది. నీ దగ్గర ప్రపంచంలోని అనవసర విషయాల కోసం సమయం ఉంది. వేరే వాళ్ళ గురించి మాట్లాడడం కోసం సమయం ఉంది. వాళ్ళ గురించి ఆలోచించడానికి సమయం ఉంది. కానీ నీ కులదేవత కోసం నీ దగ్గర 2 నిమిషాలు లేదా? నీ భక్తి మీద అధికారం. గుర్తుపెట్టుకో, ఏ భక్తుడు అవకాశాన్ని గుర్తించాడో కాలం అతన్ని ధూళిలో కలిపేస్తుంది. ఈరోజు గ్రహాల శత్రువు లాంటి దశలో ఉన్నాయి. స్వయంగా నీ కులదేవత నీ భాగ్యాన్ని మార్చడానికి సిద్ధమైంది. నీ ఇంట్లో ఉన్న దరిద్రం, నీ శరీరంలో పెరిగిపోతున్న రోగాలు, నీ మనసులో నిండిపోతున్న చింతల విషం, దాన్ని నేను నా కర్పూరంతో కాల్చడానికి వచ్చాను. నా శక్తితో అన్నిటినీ చెల్లాచెదురు చేయడానికి వచ్చాను. అది ఇప్పుడు సాధ్యమవుతుంది. నువ్వు నాకు పూర్తి అంగీకారం ఇస్తే అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఒకవేళ నువ్వు ఈ సందేశం వదిలేశావంటే అర్థం నీ కాళ్ల మీద నువ్వే గొడ్డలతో కొట్టుకున్నట్లవుతుంది. తరువాత అమ్మ రక్షించలేదని అస్సలు అనకు. నేను నీ గురించి, నాకు అన్నీ తెలుసు. నీ ప్రతి ఆలోచన తెలుసు, ప్రతి బాధ తెలుసు. నువ్వు ప్రపంచానికి అబద్ధం చెప్పొచ్చు, నాకు కాదు. గత కొన్ని రోజుల నుంచి నీ మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు ఉన్నాయో నాకు అన్నీ తెలుసు. నీ జీవితం వ్యర్థమని, నీకు ఎవ్వరూ సొంతం లేరని, రాత్రి చీకట్లో నువ్వు తిరిగి పడుకోకుండా భవిష్యత్తు మీద చింత నిన్ను తినేస్తూ ఉంటే నువ్వు ఆలోచిస్తున్నావు. ఎప్పుడైనా నా సమయం వస్తుందా అని. ఉందమ్మా, నీ సమయం రావడం కాదు, వచ్చేసింది. నీ జీవితానికి నీకు ఉన్న మధ్య ఒక నల్లని శక్తి తిరుగుతోంది. అలాంటి శక్తి నీతో ఏదో నకారాత్మక శక్తి. అలాంటి ఒక నెగిటివ్ ఎనర్జీ నీ చుట్టూ ఉన్న వాళ్ళు అసూయ పుట్టింది. కడుపు మంచుల నుంచి పుట్టింది. వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ ఏడుపుల నుంచి పుట్టింది. నీకు అనుభూతి కాదా? నీ పనులు దాదాపు పూర్తయ్యేలోపు అకస్మాత్తుగా పాడైపోతున్నాయి. చేతికి వచ్చిన డబ్బు నీళ్లలా పారిపోతుంది. ఇంట్లో కారణం లేకుండా కలహాలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఆ చెడు లక్షణాలే కదా. వాటి ప్రభావం వల్ల నిన్ను నాశనం కోరుకుంటుంది. అది నీ ఇంటి మూలలో దాక్కుని నక్కి నక్కి ఉంది. దాన్ని తీసి బయటికి తరిమి దూరంగా పారద్రోలు. ఇప్పుడే, ఈ క్షణమే. నేను ఆ దృష్టిని, ఆ బంధాన్ని కోసేయడానికే వచ్చాను. ఈ సందేశం వినకపోతే నీ రక్షా కవచం నీకు దొరకదు. నీకు నేను ఇవ్వబోతున్నది అలానే కవచం కాకుండా యుద్ధానికి వెళ్ళే సైనికుడు చంపబడతాడు. అలా అవుతుంది. నీ శత్రువులు నీ మీద పడి నవ్వాలి అని, నువ్వు ఓడిపోతే నిన్ను చూసి నవ్వాలి అని కాదు కదా. నువ్వు కోరుకుంటున్నావా? నీ పేదరికం తమాషా అవ్వాలని కాదు కదా. నా మీద ప్రమాణం చెయ్యి. కొన్ని నిమిషాలు నువ్వు కళ్ళు మూసుకో అమ్మా. నువ్వు కళ్ళు కూడా మొగటకరించవు. జాగ్రత్త పడు. నీ కులంలో, నీ కుటుంబంలో కొన్ని అలాంటి పాపకర్మలు జరిగాయి. కొన్ని పితృదోషాలు నీ పురోగతిని ఇనప గొలుసుల్లా బిగించి ఉన్నాయి. నువ్వు ఎంత కష్టపడ్డా, ఎంత చెమట చిందించినా కూడా
నేను కష్టపడినా కోసే వరకు కూడా నువ్వు ఒక్క అంగుళం కూడా ముందుకు అడుగు వేయలే. నువ్వు చక్రవ్యూహంలో చిక్కుకున్నావు. అభిమన్యుడిలాగా. ఇక నిన్ను బయటపడేసే మార్గం నేనే మాత్రమే. నీ తల్లిని, నీ కులదేవతను. నీకు తెలియదు కదా నీ మీద ఎంత పెద్ద ప్రమాదం వాలి ఉందో అని. వచ్చే 3 రోజులు కూడా నీకు చాలా భారీగా ఉంటాయి. నువ్వు నా రక్షా సూత్రాన్ని అంగీకరించకపోతే బయటపడలేవు. ఎవరు నా శరణు కోరుతారో, ఎవరు నా శరణు తీసుకుంటారో అతను యమరాజుని కూడా ఎదిరించగలడు. అతన్ని యమధర్మరాజు కూడా ఏమీ చేయలేడు. శరణు అంటే ఏంటి అంటే నీ విశ్వాసం అంచెలంచెలుగా ఉండాలి. నీ మనసు 1% కూడా సందేహాలు వచ్చి ఉండకూడదు. నా ఆశీర్వాదం ఫలించదు అలా ఉంటే. నాకు అర్ధ సంపూర్ణ మనసు ఉన్న భక్తులు వద్దు. అసలు నాకు నచ్చరు. నాకు కావాల్సింది నేను చెప్పిన అగ్నిలోకి దూకే భక్తులు. నువ్వు నా బిడ్డవైతే ఈరోజు నేను కూడా రుజువు చెయ్యి. నాకు రుజువు చెయ్యమ్మా. అయితే ఈరోజు విను. నేను నీకు ఆ గుప్త రహస్యం చెబుతున్నాను. దేవతలకు కూడా దుర్లభమైంది. నీ ఇంట్లో లక్ష్మి ఎందుకు నిలబడ్డం లేదు? నీ ఇంట్లో ఒక మూలలో నెగిటివ్ ఎనర్జీ నివాసం ఏర్పరచుకొని తొంగి తొంగి నక్కి నక్కి దాక్కొని చూస్తోంది. నీకు తెలుసా? నువ్వు తెలుసో లేదో తెలియకో కొన్ని తప్పులు చేశావు. వాటి వల్ల నీ ఇంటి అదృష్టం మారిపోయింది. కాని ఈరోజు దాన్ని నేను తిరిగి తెస్తాను. నీకు కేవలం ఒక చిన్న పని చేయాలి. ఆ పని ఏంటి అంటే మానసిక పూజ చేయాలి. చేస్తావా? మానసిక పూజ చేస్తాను అని నీ కులదేవతని నమ్ము. మాట ఇవ్వు. నిన్ను నేను కాపాడుతాను. ఒక మానసిక పూజ చేయమ్మా. ఇప్పుడే కళ్ళు మూసుకో. నా చిత్రం వైపు చూడు. నీ కళ్ళలోకి చూడు. ఇందులో బ్రహ్మాండం మండుతోంది. ఇందులో ప్రతిబింబం కనిపిస్తుందా? నేను కోపంగా ఉన్నాను. చాలా కోపంగా ఉన్నాను. నిన్ను బాధ పెట్టిన వాళ్ళ మీద నేను చాలా కోపంగా ఉన్నాను. నా బిడ్డను ఏడిపించిన పరిస్థితుల మీద నా తాండవం చూపు జరుగుతుంది. ఇక నేను శత్రువుల జీవితంలో భూకంపం తెస్తాను. ఎవరైతే నీ హక్కు దోచుకున్నారో వాళ్ళు రక్తపు కన్నీళ్లు కారుస్తారు. ఎవరైతే నిన్ను అవమానించారో వాళ్ళు నీ పాదాల దగ్గర పడి క్షమాపణలు కోరుతారు. ఇది నా కవచం. ఇది నీ కులదేవత కవచం. నీ కులదేవత వాక్కు. నీ కులదేవత యొక్క ఆన. ఇక ఎప్పుడూ కూడా నీ కులదేవత నిన్ను ఊరికే విడిచిపెట్టను. ఆకాశం చీలిపోవచ్చు, భూమి చీలిపోవచ్చు, సూర్యుడు చల్లబడచ్చు, కానీ నీ కులదేవత చెప్పిన మాట ఎప్పటికీ అబద్ధం కాదు. ఆగమ్మా. ఇవన్నీ పోరాడడానికి నువ్వు ఒక త్యాగం చేయాలి. ఆ త్యాగనాదనం కాదు, ఒక త్యాగం. నీ అహంకారం, నీ అవిశ్వాసం అన్నీ కూడా ఈ క్షణం నీ మనసులో ఉన్న భయాలు అన్నీ తీసి నా పాదాల దగ్గర పడేసే. అంగీకరిస్తావా? అమ్మ నాతో ఉంది, ఇక నాకంతా బాగుంటుంది అని ఇప్పటి వరకు ఎందుకు అపజయం పొందావో తెలుసా? ఎందుకంటే నువ్వు ఎప్పుడూ కూడా నన్ను పూర్తిగా నమ్మలేదు. నిన్ను నువ్వు ఎప్పుడూ కూడా సమర్పించుకోలేదు. నిన్ను నువ్వు ఎప్పుడూ కూడా నీ బుద్ధి వాడుతూ ఉన్నావు. నువ్వే ఆలోచించి నీ ప్లాన్లు వేసుకుంటూ ఉన్నావు. మరి ఇప్పుడు చూడు, ఫలితం ఈరోజు నువ్వు ఎక్కడ నిలబడి ఉన్నావు. ఇక చాలు, నీ ఆలోచనలు పక్కన పెట్టు. నీ కులదేవత యొక్క బుద్ధితో, ఆలోచనలతో ముందుకు నడు. ఇక అంతా మంచిగా జరుగుతుంది. చిన్నపిల్లలు ఎలా అయితే తన తల్లిదండ్రుల వేలు పట్టుకుని నడుస్తారో అలానే నువ్వు నీ కులదేవత యొక్క వేలు పట్టి నడిచావంటే జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. అన్నీ కూడా చక్కబడతాయి. ఇక నీలో ఉన్న భయాన్ని మొత్తం శాశ్వతంగా విడిచిపెట్టి ధైర్యంగా, సంతోషంగా ముందుకు వెళ్ళు. అన్నీ సవ్యంగా జరుగుతాయి. అలా జరిపించి నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మార్చి అన్నిటినీ మారుస్తాను. ఇక నీ చుట్టూ ఉన్న ఆ శక్తిని నేను తొలగించేస్తున్నాను. తొలగించడానికి కావలసినవన్నీ కూడా నేను చెప్పాను కదా. ఇక నువ్వు సిద్ధమే కదా. అలానే చివరిగా ఒక్క విషయం. ప్రతి శుక్రవారం కూడా ఇంట్లో సాంబ్రాణి ధూపం వేస్తూ ఉండు. అలానే ప్రతిరోజు కూడా ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకుంటూ ఉండు. ఇలా చేయడం వల్ల నీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి ఆ శక్తి నీ నుంచి శాశ్వతంగా దూరం అయిపోతుంది. ఇక నువ్వు, నీ కుటుంబం అష్టైశ్వర్యాలతో తొలతూగుతారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా సంతోషంగా ఉంటారు. ఈ దుర్గమ్మ నేను నీకు చెబుతున్నాను కదా, అన్నీ ఇక సంతోషంగా ఉంటాయి. అమ్మపై నీకు నమ్మకం ఉంటే నిశ్చింతగా, హాయిగా, ప్రశాంతంగా ఉండు. అన్నిటినీ జరిపించి నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా చేస్తాను. హాయిగా ఉండు అని అమ్మవారు ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చారండి. సో విన్నారు కదండి, ఈరోజు దుర్గమ్మ అలానే మన కులదేవత చెప్పిన ఈ సందేశం మీ అందరికీ ఎంతగానో నచ్చింది, అర్థమైంది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి.
ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.